ఈ వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కజ్జికాయలు అయితే చేసేసుకుందాం. రాయలసీమ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇందుకు కావాల్సిన పదార్థాలండి, 1 కేజీ వరకు పప్పులు అయితే తీసేసుకున్నాను. తర్వాత 1 కేజీ వరకు బెల్లము, ఒక 3-4 ఎండు కొబ్బరి చిప్పలండి ఇలా తురిమి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పేని రవ్వ అంటాం, వాడుకునే వాళ్ళు తెల్ల గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, లేదా పేని రవ్వ అంటే మేము భక్షాలు చేసుకుంటాము ఆ రవ్వ అండి ఇది. అలా పేని రవ్వ తీసేసుకున్నాము. తర్వాత యాలక్కులు అయితే సువాసన కోసం ఒక 4-5 వరకు తీసుకున్నా. ముందుగా మనము మిక్సీ జార్లోకి ఇలా పప్పులు తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. అలా అయితేనే బాగా వస్తాయి. ఎప్పుడైనా అలా మెత్తగా చేసేసుకోండి, కజ్జికాయలు బాగా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత చూసారా ఇలా మిక్సీకి పట్టేసుకున్నాను. ఇది ఖచ్చితంగా జల్లించుకోవాలండి. ఎక్కడైనా మిక్సీకి పట్టేటప్పుడు అక్కడక్కడ పలుకుల్లాగా వస్తాయి. ఖచ్చితంగా జల్లెడ పట్టుకోండి. ఇలా జల్లెడ పట్టుకుంటే బాగా వస్తుంది. ఈ జల్లెడలో కూడా 3 రకాలు ఉంటాయండి. ఒకటి చాలా చిన్నగా పడుతుంది, తర్వాత మధ్య రకంగా పడుతుంది, ఇది బరకలాగా వచ్చేలాగా పడుతుందంటే బరక అంటాం మేమైతే. అంటే పలుకుల్లాగా వస్తుంది, అదైతేనే బాగుంటుంది కజ్జికాయలకి. అలా జల్లెడ పట్టుకున్న తర్వాత బెల్లాన్ని బాగా దంచి పెట్టేసుకోవాలి. ముందుగా మిక్సీ జారులోకి 1 గుప్పెడు వరకు పొడిపిండి తీసేసుకొని ఒక 2 గుప్పెడుల వరకు బెల్లం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిపైన మరి కొంచెం ఇలా పొడిపిండి వేసేసుకోవాలండి. అప్పుడైతే మనము మిక్సీకి వేసినప్పుడు మిక్సీ జారు పాడు కాకుండా బాగా వస్తుంది. లేదంటే మిక్సీ బెల్లం ఆడించడం వల్ల మిక్సీ పాడైపోయే అవకాశం ఉంది. అలా చేయకుండా ఇలా చేయండి నేను చెప్పిన విధంగా, చాలా బాగా వస్తుంది పిండి కూడా. ఇది కూడా ఒకసారి జల్లెడ పట్టేసుకోవాలండి. ఎక్కడైనా బెల్లము ఉంటల్లాగా మిగిలిపోతుంది కదా, అలా లేకుండా మిక్సీ జార పట్టుకున్న తర్వాత మనం పిండిని ఇంకొకసారి జల్లెడ పట్టేసుకోవాలి. తర్వాత యాలకులు కూడా కొద్దిగా పిండి వేసేసుకొని మనము మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. పట్టేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులోకే వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనం ముందుగానే తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరిని, అది కూడా ఇందులోకే వేసేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలండి. ఈ పొడి చూసారా ఎంత చక్కగా కలిపేసుకోవాలో, ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మనం ముందుగానే యాలక్కులు కూడా మిక్సీకి పట్టేసుకున్నాం కదా, అదిను కొబ్బరి ఇలా బాగా చక్కగా కలుపుకోవాలండి, అప్పుడైతే బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఇదంతా తీసి పెట్టేసుకుందాము. మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. 1 నెల పాటు నిలువ ఉంటుంది ఈ పిండి అయితే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. కజ్జికాయలు చేసుకోవడానికి పిండి అయితే కావాలి కదా, పేని రవ్వనైతే మనము ముందుగానే తడిపి పెట్టేసుకోవాలి. ఇది ఒక 2-3 గంటల సేపు అయితే బాగా నాననివ్వాలండి. అలా అయితేనే బాగా వస్తుంది. ఇందులోకి కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేశాను. ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె కూడా యాడ్ చేసేసి ఇది బాగా కలిపేయాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం కజ్జికాయలు చేసినప్పుడు బాగా సాఫ్ట్గా రేకులు కూడా సాగుతాయి. అలాగే తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఇట్లా విరుగుతుందండి మనం తుంచినప్పుడు. అందుకని ఆయిల్ ఖచ్చితంగా వేయాలి. ఇలా వేసి కొద్దిగా వాటర్ పోస్తూ బాగా కలిపేసుకోవాలండి. ఇలా ముద్దలాగా బాగా రావాలి. మన చపాతీ పిండి ఎలా వస్తుందో అలాగ రావాలి. తర్వాత చూసారా ఇలా నొక్కి చూస్తే సరిపోతుంది. తర్వాత మనము ఒక కవర్లోకైనా పెట్టేసుకోవచ్చు, లేదా ఒక తడి క్లాత్ అయినా వేసేసుకోవచ్చు. చివరిలో కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని నేనైతే కవర్ వాడుతున్నా అండి. ఇలా కవర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా మడిచి పక్కన ఇది ఎంత లేదన్నా ఒక 2-3 గంటల సేపన్నా నాననివ్వాలండి. అలా అయితేనే కజ్జికాయలు బాగా వస్తాయి. తీసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇంత చక్కగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి కజ్జికాయలు. కొద్దిగా ఓపికతో చేసేసుకోవాలి. చేసేటప్పుడు ఒక 2-3 ఉన్నా కూడా పని తొందరగా అయిపోతుంది. ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉన్నా, అందుకే నిదానంగా చేసేసుకుంటున్నా. తర్వాత చిన్న ఉంటలైతే చేసేసుకున్నా. నాకు 4 పెద్ద ఉంటలైతే వచ్చేసాయి పిండి ముద్దలు. ఇలా పిండి ముద్దలు తీసి పక్కన పెట్టేసుకున్నా అండి. ఫస్ట్ మీకు ఒకటైతే దిక్కి చూపిస్తున్నా చూసారా, ఇలా బాగా చక్కగా వస్తాయండి. మనం ఆయిల్ వేసి నానబెట్టుకున్నాం కదా, అందుకు ఇంత సాఫ్ట్గా వస్తాయి. మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్య రకంగా మనము ఈ రేకుల్ని ఇలా రుద్దేసుకోవాలి. రుద్దేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద సైజు పిండి ముద్ద తీసేసుకున్నానండి. ఇది చాలామందికి యూజ్ అవుతుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఒక పెద్ద రేకుమైన చపాతీ కన్నా పెద్ద సైజు ఉండేది ఇలా రుద్దేసుకున్నాను. తర్వాత ఒకటి క్యారీ బాక్సులు ఉంటాయి కదా మన ఇంట్లోన, అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఇలా బాక్స్ మూతలతో నేను అచ్చుల్లాగా తీసేసుకున్నాను. ఎందుకంటే ఒకేసారి 7-8 దాకా వచ్చేస్తాయండి. అలా వస్తే తొందరగా ఈజీగా పని అయిపోతుంది. ఎందుకంటే ఒక్కరు చేసుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఇది తొందరగా అయిపోతుంది.
ఇట్లా చిన్నిపాటి టిప్పు ఒకసారి ట్రై చేయండి ఒక్కరు చేసుకునేటప్పుడు. నేను ఇలాగే ఒకేసారి ఇలా చేసేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కాల్చుకుంటానండి. అలా అయితేనే పని కూడా తొందరగా అయిపోతుంది. మనం కొద్దిగా ఆరిపోయినట్లు ఉంటాయి కదా, కొద్దిగా తడి క్లాత్ తీసేసుకొని దాని మీద వేసి ఇలా ఒక్కసారి అంటే ఆకులకి బాగా తడి తగులుతుంది. అప్పుడు మనము పిండి ఒక 2 స్పూన్ల వరకు పట్టింది ఇలా వేసేసుకొని చిన్నగా అల్లేసుకోవడమండి. చాలా ఈజీ చేసుకోవడం. ఇది పాతకాలం వంటలండి, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. బెల్లం కజ్జికాయలు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత ఇలాగే అన్నీ మిగతాటివన్నీ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. చూసారా, ఇదే విధంగా నిదానంగా అల్లేసుకోవాలి. ఇలా అల్లేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ముందుగానే స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసేసుకున్నాను. ఇలా వేసేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, ఎంత ఈజీగా జరిగిందో. ఇలా ఒకటి పెద్ద రేకులాగా తిక్కేసుకొని పెద్ద సైజు చపాతీలాగా మీరు రుద్దేసుకుంటే తొందరగా పని పూర్తయిపోతుందండి. ఎక్కువ శ్రమ పడకుండా తొందరగా అయిపోతుంది. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారా, టేస్టీగా ఉండే పప్పుల బెల్లం కజ్జికాయలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఏ ఫంక్షన్ జరిగినా మొదటి గుర్తుకొచ్చేది ఇవేనండి. మనకి ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా మనకి ముందుగా వచ్చేది గుర్తుకొచ్చేది ఈ కజ్జికాయలే. మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా చెప్పండి, కామెంట్ చేయండి. చూసారా, కిలో వరకు తీసుకున్నాను. నాకు ఇన్ని అయితే వచ్చేసాయి. ఇంకా కొద్దిగా పప్పుల పొడి అయితే మిగిలిపోయింది. నేను అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇంకా చూసారా, తుంచి అయితే చూపిస్తున్నాయి. ఎంత బాగా చేయండి. పైన క్రిస్మీగా వచ్చినాయి, అలాగే లోపల సాఫ్ట్గా ఉన్నాయండి. సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా చెప్పండి. ఇవన్నీ ఇంకా నేను ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.